హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం క్యాబేజీ పకోడీని ఎలా చేయాలో చూద్దామండి. ఇక్కడ నేనైతే చిన్నవి ఒక క్యాబేజీ అయితే తీసుకున్నానండి. వీటిని చక్కగా ఇలా ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ కూడా హీట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో ఒక 1 స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. ఒక 1 స్పూన్ వరకు మనం కారం కూడా వేసుకోవాలి. కొంచెం ధనియాల పొడి, ఒక 2 టేబుల్ స్పూన్ వరకు మనం బియ్య పిండిని వేసుకోవాలి. కొంచెం మనం శనగపిండిని కూడా వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి చక్కగా ఇలా కలిపేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా కలిపిన తర్వాత మనం వేడి వేడి ఆయిల్లో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవడమే అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. క్యాబేజీ తినని వాళ్ళు కూడా ఇలా చేస్తే చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాతో కామెంట్లో చెప్పండి. చూస్తున్నారు కదా, ఇలా చక్కగా మనం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసేసుకొని లాస్ట్కి మనం కరివేపాకు ఇలా పచ్చిమిర్చితో